రమ్యకృష్ణ గారు. బాహుబలిలో శివగామి అనే క్యారెక్టర్ ఇంటర్నేషనల్ గా పరిచయం అయింది. అయితే అక్కడి నుంచి రమ్యకృష్ణ గారి పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. అయితే నాకు తెలిసి మన సౌత్ లో మాత్రం బాహుబలితోనే కాకుండా రమ్యకృష్ణ గారు కొన్ని పాత్రలతో ఎప్పుడో మనందరికి పరిచయం అయ్యారు. అలా పరిచయమైన పాత్రలు 1, 2 కాదు, చాలానే ఉన్నాయి. దాదాపుగా ఆవిడ చేయలేని పాత్రలంటూ ఏవీ లేవు. నాకు తెలిసి ఆవిడ చేసిన పాత్రలను ఇంకే హీరోని కూడా చేయలేదు. అటు హీరోనిగా చేసింది, ఇటు విలన్ గా చేసింది, అటు దేవతగా చేసింది, ఇటు దయ్యంగా చేసింది, అటు వేసగా చేసింది, ఇటుగా భక్తురాలుగా చేసింది. ఇలాంటి చాలా క్యారెక్టర్లే రమ్యకృష్ణ గారు చేశారు. ఇంకా వీటిలన్నిటిలో స్పెషల్ గా చెప్పాలంటే దేవత క్యారెక్టర్. దేవత అంటే మన రమ్యకృష్ణ గారు. అప్పట్లో దేవత ఎలానే ఉంటుందా అని అనిపించినట్టు చేశారు రమ్యకృష్ణ గారు. అయ్యో, ముసలిది ఎంగిలి పడిందో లేదో. ఉట్టి మీద అన్నం ఉంది, పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను.